అందరికి కాముడా జాజిరి హోలీ శుభాకాంక్షలు. అక్క నీకు కూడా హోలీ శుభాకాంక్షలు. నీకు కూడా చెల్లె. మరి హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నాం కదా, రంగులు పూసుకోవాలి కదా. హ్యాపీ హోలీ. మరి నీకు కూడా హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు కూడా పూస్తుండే కానీ మీరు లేరు కదా, అందుకే మేమే పూసుకుంటున్నాం మీ తరపున కూడా. అక్క మరి మన హోలీ అంటే జాజిరి కామెడాటలు కూడా వస్తాయి కదా. అవును, మీ దాంట్లో కూడా ఆడతారు కదా. ఆడతారు. మరి అప్పట్లో పాటలు ఒకసారి వాడరాదే? సరే, చిన్న పాడతా. హోలీ రమ్మ హోలీ రమ్మ హోలీ రమ్మ రే, హోలీ రమ్మ హోలీ రమ్మ హోలీ రమ్మ రే, వర్షేర హోలీ రంగేర హోలీ రంగేర హోలీ రమ్మ రే సే బాయి भी आसे రమ్మ రే, రంగేర హోలీ రమ్మ రే సే బాయి भी आसे రమ్మ రే. అబ్బా మస్తు అన్నవక్క. థ్యాంక్ యూ చెల్లె. మరి నువ్వు ఒకటి పాడవా? పాడతా. నేను జాజిరి పాట పాడతా, సరేనా? పాడు. మొక్కజొన్నల చేన్లా ఎవరయ్యా? మాదే కోడి పిల్ల కొట్టకయ్యా, అడ్డం తిరుగురా బుడ్డోడా, బుడ్డం జేబుల గడ్డపారా, తీయర తీయర తిమ్మప్ప, తీస్తే నీ నోట్ల కారప్ప. గుర్తున్న పాటలు వాడిన ఊళ్ళ అప్పటి. కానీ ఇప్పట్లో జాజిరి ఆట చూద్దామన్నా కనిపిస్తలేదు ఊళ్ళ పొంటి కదా. ఏం చేద్దాం? కోతులతోని చల్లడిల్లిన జనం, పట్టి పంపించిండ్లు వనం, మై మరసిపోయి డాన్స్ చేసిన మైకేల్ తాత, చూసినోళ్ళకుంటదిగా నవ్వుల మోత. బాయిల పడ్డ శివంగి రంది, పానమరి చేతిలో పెట్టుకున్న పక్కనున్న పంది, లడ్డులతో చేసుకున్నారు రంగోలి, ఎప్పటికీ ఇట్లనే చేసుకుంటారట రంగుల హోలీ. అరే అక్క, ఇంకొక పాట గుర్తుకొచ్చింది, పాడదామా? పాడదాంరా, నేను కై కడతా. కోతి ముట్టుడెందుకు, కొమ్మలకే తందుకో, కొమ్మలెక్కేడెందుకు, నార చీదే తందుకో, నార చీరుడెందుకు, రథం నడిపే తందుకో, రథం నడుపుడెందుకు, రాముడెక్కే తందుకో. కోతి ఊడితే గీయన్నీ జరుగుతాయి కదా. మరి ఒక ఊర్లో ఏమైందో చూద్దామా? చూద్దాం. ఏంది కోతి మహారాజా, మంచిగున్నావా? మరి ఊర్లో అంతా ఆగమాగం చేస్తుర్రట కదా. అన్నా కోతులు మస్తు ఆగం చేస్తానే అంటివి కదా, ఇగో దీనికి వినబడేటట్టు చెప్పు జరా. నేను పుట్టక ముందు నుంచి లింగంపేటలో కోతుండే. దగ్గర దగ్గర నా వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. పిల్లలు ఏమైనా తీసుకుపోవాలంటే మార్కెట్కి పోయినా కవర్ ఉన్నా కవర్లో ఉంచుకుంటాయి. ఇంట్లో తలుపు తెరబెట్టినా ఇంట్లో మొత్తం వస్తువులు చిందరవందర చేస్తాయి. ఇంట్లో అన్నమే కానీ ఏమైనా పప్పు దినుసులు కానీ ఏది ఉన్నా తలుపు తెరబెడితే లోపల వచ్చేసి ఇంటి అంతా మొత్తం చిందరవందరం చేస్తాయి. ఇన్నవా మీరు చేసే పనుల కాళ్ళు ఎంత కోసపడుతున్నారో. అంటే మీరు బతికేదానికి ఆళ్ళ నాగం చేస్తారా? ఓహో, అప్పుడు మీ తాతలు 5వ 10వ ఉన్నాయి కాబట్టి ఊకున్నారు. ఇప్పుడు 2000 దాకా ఉన్నారట కదా మీ సైన్యం. అబ్బర కొడుక మాటలలో పెట్టి బోన్లకు దిగబెట్టిన మూత పెట్టరా, ఎయిరా ఎయిరా మూతైరా. కోతులు ఏం చేయలేదంటే నమ్మేటోడున్నాడా ఈ దునియాలా? ఏమే సాయబన్నా చెప్పవేంది? లింగంపేట పిహెచ్సిలో ప్రతి సోమవారం దగ్గర 20 నుంచి 30 మంది పిల్లలకు టీకాలు ఇంజక్షన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే కోతులు అంతకనము కరుస్తున్నాయి. టీకాల ఉపయోగం పెంచే అంబాసిడర్లు అనుకుంటున్నారా మీరేమన్నా? కోతులు అంటే కోతి జుట్లకెళ్ళి పుట్టినట్టే ఉన్నారుగా. అక్క ఇవాళ హోలీ కదనే, నీ మీద ఎవరు రంగులు వేసిండ్రే? ఇంతకు ముందే కదనే నువ్వే పోసినావు రంగు. ఇగో కానీ బయట కని 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 పోసిండ్రా? కొడుగుడ్డ టమాటా ఏం పోసిండ్రా? గవి నా మీదకు పోస్తారే. మరేం పోసిండ్రా అక్క? మరేం పోసిండ్రా? నా మీద పూల్ చణకే పువ్వులు పోసిండ్రా. పువ్వులా? అక్క నువ్వు సూపర్ అక్క, బతికుండగానే పువ్వులు పోయించుకున్నావంటే నువ్వు నిజంగా గిరేట్ అక్క. నీ ముఖం బతికున్న వాళ్ళకి కూడా పువ్వులు పోతారే. ఏదన్నా ఆటలో గెలిచినప్పుడు పెద్ద పెద్ద గొప్ప పనులు చేసినప్పుడు పోయరానే. అయితే మరి గాని మనం మాట్లాడుకుండేనా? వార్త ఏమన్నా చెప్పేది ఉన్నదా లేదా? గా వార్త చెప్పేదానికే నిన్ను గీ ముచ్చట అడిగింది అక్క. ఏం వార్త అది చెప్పదా?
ఆశ దశ అప్పుడు నీకు చెప్పను కానీ మీకు చూపిస్తా సరేనా? హోలీ పండుగ అంటేనే రంగులు పూసుకుంటారు, ఇంకొంచెం ఎక్కువ అంటే కోడిగుడ్లు కూడా కొట్టుకుంటారు. కానీ ఇంతగా లడ్డూలతో చేసుకునే హోలీని చూసిండ్రా ఎక్కడన్నా? ఓహో, ఓలప్పుడు లడ్డూలు పంచుకుంటారు మాకు తెలియదా అంటారా? మీరు అనుకున్నట్టు లడ్డూలు పంచుకునుడు కాదు, వాటితోనే కొట్టుకునుడు. ఇగో వీళ్ళు లడ్డూలతో కొట్టుకుంటే ఎట్లా హోలీ ఆడుతున్నారో చూడండి. చూసిండ్రా, సంచులలో లడ్డూలు తెచ్చుకొని అందరు ఒక్క కాడ కూడి ఇక ఇష్టమైన వాళ్ళ మీద లడ్డూలు ఇసురేసుకున్నాడు అన్నట్టు. ఇట్లా రంగులు పోసుకున్నాడు, లడ్డూలతో కొట్టుకున్నాడు. దాంట్లో వాళ్ళని అందుకుంటే లడ్డు తినొచ్చు, సోయి తప్పుంటే తలకాయ వాలగవచ్చు. ఆట ఆడినాక అట్లనే తానం చేయకుంటుంటే చీమలు కూడా వారి చెవులలో పుట్టలు కూడా పెట్టొచ్చు. లడ్డూలతో కొట్టుకొని దమ్మొచ్చేదాకా ఎగిరి ఎగిరి హోలీ పండుగని చేసుకుంటారట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బర్సానా అనే ఊళ్ళే. మంచిగానే ఉన్నది కానీ ఆయనతో పాలోడో పగున్నోడో ఎవడన్నా రౌతులసంటి లడ్డూలు చేసుకొచ్చి గట్టిగా ఇసిరేస్తే కంతలు వాలుగుతాయి. మరి చూసుకోర్రి. అక్క, నువ్వు ఇసిరేసుడేనా? ఎవరన్నా ఇసిరేసింది నువ్వు అందుకొని తిన్నావా? जैसे यहाँ पे तो ऐसे ना खींच के रंग लगाते हैं, वहाँ पे तो ऐसे ना मार खाने के डर से कोई खेलता ही नहीं है। पंजाब में तो लड्डू से होली तो खेली लेकिन लड्डू हाथ में नहीं आया अभी तक। बहुत आनंद आया. వెనకట మోదుగ పువ్వులు ఉడకబెట్టి రంగులు చేసి ఒలి పూసుకునేది. కానీ ఒకటి పోయి ఒకటి వచ్చినట్టు ఎంతగా అడిగినా పోని రంగులు, కోడిగుడ్లు, టమాటాలు, ఇగో ఇప్పుడు లడ్డూలు, ఇంకా రాను రాను చింతపండు కారపొడితో కూడా ఆడతారు కావచ్చు. మంగళక్క, ఓ మంగళక్క, ఈ శివంగిని ఎప్పటికైనా దూరం నుంచే చూడు. కొంచెం రిస్క్ అయినా పర్లేదు, దగ్గరకెళ్ళి ఫోటో కూడా దిగు. ఎట్లాగూ చనువిచ్చును కదా అని ఈ శివంగితో ఆడుకోవాలనుకుంటే వేటాడేస్తుంది. శివంగేందే? గది కూడా తెలియదానే? ఆడసింహము. శివంగ అంటే ఆడసింహమా? పాతంగో అనుకున్నా. గిదే 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 వడ్డంతానే. అందుకే మళ్ళోసారి డైలాగ్ కొడతా ఈను. చనువిచ్చును కదా అని శివంగితో ఆడుకోవాలనుకుంటే వేటాడేస్తది. ఓ కాడ నీ లెక్కనే బరాబరిగా వేటాడింది, కానీ ఏం చేయలేకపోయింది. కాకపోతే చూడు, ఇగో ఇడ చూడుండ్రి, బాగా ఆకలితోనున్న ఒక సింహం ముంగట తినేదానికి మంచి లేత పంది. కానీ ఎంత ఆకలైనా పందిని తింటలేదు. ఎందుకు కావచ్చు? ఏమున్నది, కుక్క పిల్లితోని దోస్తాన్ చేసినట్టు సింహం పందితోని దోస్తాన్ చేసింది కావచ్చు అనుకుంటున్నారా? కాదు, నిజానికైతే ఆ సింహం పందిని చంపుతానని ఎంబడి పడ్డది. అయితే పానాలు కాపాడుకునేందుకు ఉరికిన పంది, దాని వెనక మరల ఇచ్చిన సింహం రెండు కలిసి ఇట్లా ఉరుక్కుంటొచ్చి ఒక బాయిల పడ్డాయి. ఇక చూడుండ్రి కథ. దీని చేతుల సత్తా కావచ్చురో దేవుడా వలన కాపాడుండ్రని పానాలు అరచేతిలో పెట్టుకొని పంది దీని ఎమ్మడి పడితేనే గిట్ల అయిందంటే దీన్ని ముట్టుకుంటే ఇంకేమవుతుందో అని సింహం ఒకదాన్ని చూసి ఒకటి భయపడతానాయి. ఇక ఇవి బాయిల పడ్డ ముచ్చట జంగ్లాతోళ్ళకి తెలిసి దీన్ని పైకి తీస్తా అంటే ఎట్లా చేస్తాందో చూడుండ్రి. దాదా తాడులకరా నేను పైకి తీస్తామని ఇల్లు అంటుంటే అది చూడు, అరే నేను పైనుంచి వాడి శాత కాకుంటుంటే దాదా అని తాళ్ళు ఎత్తరేంద్రా అన్నట్టు ఎట్లా చూస్తాందో చూడుండ్రి. ఇక అట్లిట్లా చేసి రెండింటిని పైకి గుంజిండ్రు. వారు తప్పించుకోజిక్క పైలం. అబ్బా బోన్లకు వచ్చిందిరా. ఇక వా బిడ్డ నిన్ను జూలెత్తం పా అని తీసుకుపోయినరు. గుజరాత్లున్న ఆమ్రేలి అనే ఊరు ఫారెస్ట్ వాళ్ళు. సర్లే కానీ చెల్లె, నీకు భరతనాట్యం అంటే తెలుసారా? ఓ ఎందుకు తెలియదు అక్క, గప్పట్లో చాలా మంది కలిసి తిరుపతిలో వేసి రికార్డు కొట్టిండ్రు కదా, గదే కదా. అబ్బా తర్మాత నీ తలకాయ, అది కూచిపూడి నాట్యమే, భరతనాట్యం కాదు. ఓహో, ఇప్పుడు దాన్ని అట్లా అంటాన్రా? ఇప్పుడే కాదే, ఎప్పుడైనా దాన్ని భరతనాట్యం అనే అంటారు. కానీ నీకు డాన్స్ వచ్చానే? అయ్యో, నేను మా బడిలో మస్తు డాన్స్ చేసేదే, అందరు నన్నే మెచ్చుకునేది తెలుసా. అబ్బా ఏం డాన్స్ చేసినావు? ఏ పాటకు వేసినావు అంతగానం? మేం పిల్లలం, రేపు పెద్దలం, రేపటి సమాజాన్ని రూపుదిద్దుతాం. అబ్బా నువ్వు ఎక్కడనో మూలకుండి వేసినావు కావచ్చు, దానికి నేను డాన్స్ చేసినా అని చెప్పుకుంటున్నావా? ఎక్కడనో ఒక కాడ, కానీ చిన్నప్పుడు మస్తు మంచిగా అనిపించేదే ఆ ఆటలు, ఆ పాటలు, ఆ డాన్సులు.
ఇంతకు నన్ను డాన్స్ గురించి ఎందుకు అడుగుతున్నావే? ఈ వార్త డాన్స్ గురించేనా ఏంది? అంతే కదనే ఎడ్డిదానా చూడు. ఎవరులా అన్నది మైకేల్ జాక్సన్ లెక్క ఎవరు డాన్స్ చేయాలన్నది. ఇగో ఇక్కడ చూడులే. అబ్బా 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 ఏం ఎగురుడు. ఈయన ఎగురుడు కంటే ఎక్కువ అంగే ఎగురుతాంది కదా. ఆహా ఆహా అబ్బా ఆహా ఏహప్ప ఏహని బహంచన్ 5. పక్క జరుగు మైకేల్ అన్న ఎత్తాడే నువ్వేంది అన్నా మళ్ళా ఫస్ట్ కంచెలయ్యా. అబ్బా 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 కాళ్ళు వడిపెట్టినట్టు కడుపు లేదో గుడగుడ అన్నట్టు బాగా దండ్లాడినట్టే ఎట్లా చేస్తున్నాడు చూడుర్రి. అమ్మ నాయన ఏయ్ ఆహా అరే ఏహేప్ప అది మళ్ళొక్కసారి అంగి నీ బాంచాను. ఏంది నవ్వుతారు? ఈయన చూసి మీరు నవ్వుడు కాదు, ఒక్కసారి నీ లెక్కేయాలి. ఏది చూద్దాం. వీళ్ళు కాదు మైకేల్ జాక్సన్ సార్ కూడా నీ లెక్కేయాడే. ఎయ్యి నువ్వెయ్యి. అది మన ఊళ్ళో పోటీ డాన్సుల ప్రోగ్రాం సురుగానే గిసొంటోళ్ళు అక్కడక్కడ అవుపడుతూనే ఉంటారు. చుట్టూ ఏమున్నది ఏమైతుందని పట్టించుకోకుండా మై మర్చిపోయిగో గీ అన్న లెక్క మస్తు గమ్మతి చేస్తారు కదా. అక్క నీకు పువ్వులు పండ్లు కూరగాయలు అనగానే ఏం గుర్తుకొస్తాడే? అందరికి వచ్చినట్టే నాకు రాఘవేంద్రరావు సారే గుర్తుకొస్తాడు. రాఘవేంద్రరావు సారా? నీ తలకాయల నిజంగా పువ్వులు కూరగాయలు అవే ఉన్నట్టున్నాయే. మరి అదేం ప్రశ్ననే కూరగాయలు పండ్లు పువ్వులు అని? ఈ పిల్ల పండ్లు కూరగాయలు అనగానే జ్యూసులు కూరలు గుర్తుకొస్తాయి కదా నువ్వులా. కానీ ఇల్లు చూడు అవిట్లతో ఏం చేస్తుండ్రో చూడవే నువ్వు కూడా. అరే పిల్లగాన్లు అందరు చక్కగా నిలబడుండ్రి, ఆగమాగం చేయకుండ్రి. లోపట ఏమున్నదో ఒక్కొక్కటి చూద్దాం సరేనా? అగో ఫస్టే మంచి రంగురంగుల పూలున్నాయంటే ఇంకా లోపట ఎట్లున్నదో. అరే రే పూల బట్టలు వేసుకున్న షోటా భీము ఇది ఏందో గుర్తుపట్టిండ్రా? కరెస్టే నెమలి. కానీ దీన్ని దేంతో చేసిండ్రో ఎరికేనా? మంచిగా చూడుండ్రి, వంకాయలుల్లా వాటిని నడిమిట్లో చీరి ఒక్కొక్కటి అతుకు పెట్టి నెత్తి మీద చెట్లతో చేసిన పిల్క, అట్టిపండు ముక్కతోని ముక్కును మస్తుగా చేసిండ్రు కదా. ఇగో గీ కాయ మీద చూడుండ్రి పాము పడిగిప్పింది అన్నట్టు లేదు. గిట్ల ఒక్క పాము బొమ్మనే కాదు పువ్వులు ఎగిరే పురుగుల బొమ్మలు కూడా మస్తు మంచిగా ఎక్కిండ్రు పండ్ల మీద. పుచ్చకాయ మీద తోలును ఒలిసి లోపటున్న ఎర్రగుజ్జు కనబడేటట్టు పైశెక్కును తీసి ఎంత ముద్దుగా తయారు చేసిండ్రు. మెడలేసుకునే దండ, ఉడతపిల్ల, అంశలు, తీరు పువ్వులు గిట్ల ఓ మస్తుగున్నాయి. గుమ్మడికాయను తొలిసి పాటలు పాడేటప్పుడు వాయించే గిటార్ చేసిరుగా. నోరు తెరిచిన శాప చూడండి. అబ్బబ్బబ్బా ఏం చెక్కుడు. ఇగో కాకరకాయతో చేసిన ముసల్ని చూడండి. అట్లనే కండ్లు ఆర్పకుండా చూడబుద్ధి అవుతున్నది కదా. నిజంగా ముసలోతిగానే అనిపిస్తున్నది అంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఎట్లున్నదక్క ఇదంతా? फ्रूट्स वेजिटेबल्स को लेके बहुत ही अच्छा एक इनोवेटिव आर्ट बनाया है और मुझे लगता है कि सबने आके देखना चाहिए कि हम फ्रूट्स पे वेजिटेबल से भी बहुत कुछ बना सकते हैं. సింహము, వినాయకుడు, అంశలు, క్యాప్సికంతో చేసిన గద్ద, శివలింగము, నెమలి, ఏనుగు, గుర్రం ముఖము గిట్లా అన్ని కూరగాయలు పండ్లతో తయారు చేసే వరకు అందరు వచ్చి చూసిపోతున్నారు. మనం కూడా ఇట్లా ఇండ్లల్లో పండ్లు కూరగాయలతో బొమ్మలు వేసుకుంటే మంచిగా అనిపిస్తున్నది కదా చూస్తుంటే. చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా. గిట్లా మంగ్లక్క వాడిన పాటను అందే శ్రీ సార్ ఎందుకన్నాడో తెలియదు గాని నిజంగానే కొలిసి మొక్కితే ఏదైనా వరం ఇస్తదని ఈయాటికి అర్థమైందిలా. మనం మనసారా నమ్మి చేసిన పని చేసినట్లే అవుతుంది, లాభం తెచ్చి పెడుతుంది, మన ఇల్లు సంసారం నిలబెట్టి తీరుతుంది. అరే అసలు ముచ్చటేంది అని కోపానికి రాకుర్రి.
తెలంగాణలో వెలిసిన కొత్త దేవుణ్ణి చూపిస్తున్నాం, పూజకు రెడీగా ఉండురి. గంతే. అడిగినన్ని వరాలు పాత దేవుడు ఆలోచించి వరాలిస్తాడు, కొత్త దేవుడు అడగ్గానే ఇచ్చేస్తాడు. రాండి రాండి. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి. ఎట్లున్నారు కొత్త దేవుళ్ళు? ఈ బీరు బరండి సీసాలే మన రాష్ట్రానికి దేవుళ్ళు అసొంటోళ్ళు. బార్లు కళ్ళు దుకాన్లే తెలంగాణకు దేవాలయాలు అసొంటి ఏంది బరాబర్ దేవాలయాలే అనుకోవాలి. అరే ఇదెక్కడి చిత్రంలో నాయన అని పరిశాన్ కాకుండ్రి. తెలంగాణ ఆర్థిక శాఖలు చెప్పే ముచ్చట్లింటే మందు సీసాలను తీసి కండ్లకు అద్దుకుంటారు. కాదనుకుంటే చూడండి, సర్కార్కు వచ్చే పైసలు పోయినేడుతో పోల్చి చూసుకుంటే ఈ ఏడు ఏం తక్కువ 53,000 కోట్ల రూపాయలు వస్తాయని అనుకున్నారట. కానీ నోట్ల రద్దవుడు కొనేటోళ్లకు తాహత లేకపోవడంతోని ఏం తక్కువ 9,000 కోట్ల రూపాయలు గండిపడ్డదట సర్కార్ ఆమ్దానికి. బండ్లు కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు ముఖం చాటేసిండ్రట. భూముల ముచ్చట్నైతే మూతి ముడుచుకున్నట్టే ఉన్నదట. ఇక పప్పుల మీద వచ్చే పైసలు దేనికాంత ఈగేం నుంచి వస్తుంది లాభము? ఒక్క మందు తప్ప మనలను కాపాడే దిక్కే లేదని సర్కార్ అనుకున్నట్టే మొక్కుకున్నట్టే సరైన ఫలితాలను ఇచ్చినాయట. అంటే గింత మందును అమ్మాలే, గింత మందును మంది తాగాలి అని అంచనా వేసినట్టుగానే పెట్టిన సీసాలు పెట్టినట్టు తాగుబోతన్నలు కాదు మహారాజా పోషకులు పీల్చి ఇడిచిపెట్టిండ్రట. ధరలు పెంచినా వెనక ముందు ఆడకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం పానాలను కూడా పనంగా పెట్టి తాగిండ్రట. స్టాకు లేకపోయినా వచ్చేదాకా లైన్లు కట్టి ఎదురు చూసిండ్రట. గాని సర్కారు అంచనాను ఏ మాత్రం తక్కువ చేయనేలేదట. తాగుబోతులు ఎంత గిరేటు, ఈ మందు ఇంకెంత గిరేటు. అందుకే తెలంగాణ రాష్ట్రానికే కాదు మందు మహాప్రవాహం లెక్క వారుతున్న ఏ రాష్ట్రంలోనైనా సీసాలే దేవుళ్ళు, బార్లు కళ్ళు అడ్డాలే దేవాలయాలు. మరి తాగుబోతులు లేకపోతే ఈ రాష్ట్ర భక్తికి అర్థమే లేదు. కాబట్టి వాళ్ళు ఆ దేవాలయాలను సీసాలను అనుసంధానం చేసి అగరబత్త సొంటోళ్ళు అయ్యగార్ల సొంటోళ్ళు అన్నట్టు. జై తాగుబోతు, జై జై తాగుబోతు, పాహిమాం మందు సీసాలు, పాహిమాం పాహిమాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అరే చెల్లె, మనము 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం మస్తు జరుపుకున్నాం కదా. జరుపుకున్నాం అయితే. కానీ ఓ కాడ మహిళలంతా కలిసి మందు దారు సీసీతి లడాయి చేసిండ్రు. ఇట్లా చేద్దామని ఎప్పటి నుంచి అనుకున్నారో ఏమో, కానీ ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ ఆడళ్ళ దినము ఎక్కలేని కోపం వచ్చింది తెలుసా. ఏదో శుభమా అంటే పండుగ చేసుకుంటా అంటే ఈ పంచాదేంది. అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం చేస్తే మార్పు ఎక్కడొచ్చిందో ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎంవి నగర్ కాలనీల రానే వచ్చింది. ఏండ్ల తరబడి మహిళల గొప్పతనము శక్తి గురించి చెప్తున్నారు కదా. ఓసారి పవర్ ఏందో చూపిద్దామని రోడ్డు ఎక్కిండ్రు మహిళలు. అగరో చేతుల బోర్డులు కూడా పట్టుకున్నారు కదా. ఏంటి అవి? బెల్ట్ షాపులు మూసేయాలనా? మంచిగానే ఉన్నది. ఏంది మద్యపానం నిషేధించాలనా? సాల్నట్టే ఉన్నది. పోన్రి ఈ ముచ్చటగిన చంద్రాలు సార్ చెవిన పడ్డదంటే గుండె అయినంత పని అవుతుంది కావచ్చు. అగో ఇదే ఆ కాలనీల బెల్ట్ షాప్ అట. ఈ ఇంట్ల నుంచే ఊరు మొత్తానికి బీరు బరండి సీసాలు అమ్ముకుంటా ప్రజాసేవ చేస్తుంటే మహిళలందరూ కలిసి అడ్డం తిరిగిండ్రు. అగో సంచిల సీసాలు పట్టుకోబోతుంటే గుంజుకున్నారు. ఓర్ని అరే అరే ఎత్తేస్తుందా ఏంది? ఓ ఎత్తేసింది పో. అయ్యో బంగారం అసొంటి మందు రోడ్డు పాలయ్యే కదరా. ఎవరికన్నా దానం చేసినా మంచిగా ఉండు, తాపకింత తాగి తలుసుకుందరు కదా. అగో కోపం చల్లారనట్టున్నది అక్కకు. అలా పెనిమిటి తాగినప్పటి కోపం అంతా దీని మీదనే ఎలా తీసినట్టున్నది. మీ బాంచనైతే 2 సీసాలు బతికినాయి. అబ్బా అయ్యో దాన్ని కూడా వాళ్ళకి వచ్చినావా? ఓ శివర్రీ, ఓ ఇంకోటి ఉన్నది దాన్నన్న బతకనియండ్రి. అబ్బా ఆ సీసాను కూడా కథం చేసినావు కదా. గింత కూడా జాలి లేకుండా సీసాల మీద మీ పంచాదేందవ్వా? బెల్ట్ షాప్ ని తీసివేయాలని మేము ఈ ధర్నాలు చేస్తున్నామండి. ఎందుకవ్వా? మందు అమ్ముడు తప్ప మందు తాగుడు తప్ప నీకేం తెలుసు మందు గొప్పతనం? చంద్రాలు సార్ అడగకపోయినరు చెప్పేటోడు. ఏండ్ల కొద్దుండగా ఇప్పుడే ఎందుకు కోపం వచ్చింది? తక్షణం తీసివేయాలి. ఎందుకంటే చిన్న పిల్లలు 8th క్లాస్ చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి పిల్లాడు మద్యపానానికి వ్యసనం అయిపోతున్నాడు. ఈయాటి పిల్లలే రేపటి పౌరులని తెలియదా?
ఇప్పటికా నుంచే రాష్ట్రానికి ఆదాయం పెంచుతున్నారని మెచ్చుకోవాలి గాని దుకాణమే మూపిస్తారా? ఇదిగోండి ఇక్కడ జూనియర్ కాలేజ్ ఉంది, అక్కడ క్రైస్తవ దేవాలయం ఉంది, ఇక్కడ వినాయకుడు కూడా ఉంది. ఇటు పక్క మందు దేవాలయం కట్టిండ్రు, దాంట్లో సుక్కబొట్టుకు అలవాటు అయితే మీకు ఎరకవో సీసాల వాళ్ళకు కూడా ఎంత బాధ అవుతుందో. మహిళల దినోత్సవం అని మహిళల హక్కులు చూపిస్తామని వచ్చినట్టున్నారు గాని ఇసోంటి లొల్లులు ఎన్ని చూడలేదు ఈ షాపు లోళ్ళు లీడర్లు అని అనుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. కోతులతోని తల్లడిల్లిన జనం, పట్టి పంపించిండ్లు వనం. మై మరసిపోయి డాన్స్ చేసిన మైకేల్ తాత, చూసినోళ్ళకుంటదిగా నవ్వుల మోత. బాయిల పడ్డ శివంగి రంది, పానమరి చేతిలో పెట్టుకున్న పక్కనున్న పంది. లడ్డులతో చేసుకున్నారు రంగోలి, ఎప్పటికీ ఇట్లనే చేసుకుంటారట రంగుల హోలీ. హోలీ ఐ హోలీ ఐ హోలీ ఐ. మన టైం అయిపోయింది, మన వార్తల టైమే అయిపోయింది. గివుల్లా ఈ ఆటి హోలీ అయితారం జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చినప్పుడు మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాం. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి HM TV.